అయోధ్యలో రాముడు కొలువవుతున్న వేళ దేశవ్యాప్తంగా రామనామ స్మరణే జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురంలో కూడా చాలా చోట్ల రాముడిని జపం చేస్తూ పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాముడు కొలువవుతున్న సమయానికి ప్రతి ఒక్కరూ ఈ పూజాది కార్యక్రమాలతో కాబట్టి అందులో ముఖ్యంగా కొలువవుతున్న సమయానికి అందరూ అక్కడ చూడాలి, అందులో రామనామ స్మరణ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలందరిలోనూ పెద్ద ఎత్తున స్పందన వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు ఇక్కడ మన ప్రధాన పూజారితో పాటు మహిళలు కూడా ఉన్నారు చాలామంది. ఏం చెప్తారు వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు, ఏంటి ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏం నిర్వహిస్తున్నారు? లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరందం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఊరు వాడ అంతా కూడా ఏకమై రామనామం జపం పఠిస్తున్నటువంటి వేళ అయోధ్యలో 500 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ జనవరి 22వ తారీఖు మధ్యాహ్నం వేళ సరిగ్గా అభిజిత్ లగ్న పుష్కరాంశమునందు మృగశిరా నక్షత్రయుక్తంగా బాలరాముని ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి సమయాన్ని పురస్కరించుకొని అనంతపురంలో చలపతి రోడ్డులో గల ఈ భవనంలో 3 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కడైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం, ఎక్కడెక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడంతా కూడా శుభాలు సంతోషాలు వెల్లివిరుస్తాయని చెప్పబడింది. కాబట్టి అలాగే ఆంజనేయ స్వామి వారి కటాక్షం కూడా అక్కడ తప్పకుండా ఉంటుందన్న నమ్మకం మన భారతీయుల్లో, ముఖ్యంగా హైందవ జాతిలో నరాల్లోనూ జీర్ణించుకుపోయి ఉంది. కాబట్టి ఆ స్వామివారి కార్యక్రమం ఒకరోజే అని కాకుండా, అంటే 22వ తేదీనే అని కాకుండా ముందు రోజు 3 రోజుల పురస్కారంగా ఏ విధంగా అయితే ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోందో, అంటే జలాధివాస ధాన్యాధివాస పుష్పాధివాస శయ్యాధివాసాది ఇత్యాది కార్యక్రమాలన్నీ అక్కడ విగ్రహాన్ని జరుగుతున్నాయో, అదేవిధంగా మరింత ఆ ప్రతిష్ట జరిగేటువంటి సమయానికల్లా కూడా ఆ రాముని యొక్క విగ్రహంలోకి మరింత జపశక్తిని నింపడానికి మా వంతు ప్రయత్నంగా ఈ రోజున గంగ పూజతో అలాగే గోపూజ కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాము. గోపూజ గంగ పూజను నిర్వహించుకొని ఆ గంగను నెత్తి మీద పెట్టుకొని ఆ తెచ్చుకున్నటువంటి గంగ నీళ్లనే ఆ రాముల వారి నామంతో ప్రాణప్రతిష్ఠాపన చేసుకొని ఈరోజు రేపు ఎల్లుండి ఆ కార్యక్రమం అంతా కూడా నిర్వహించుకొని కలశస్థాపన విధిగా గణపతి పూజ పుణ్యాహవాచనం మాతృకా పూజన ఏ విధంగా అయితే ప్రతిష్టా కార్యక్రమం శ్రద్ధాభక్తులతో వైదిక మంత్రాలతో చేస్తారో ఆ విధంగా మేము కూడాను ఇక్కడ వైదిక మంత్రాలతో ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ప్రధానంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి రామనామ తారక మంత్రాన్ని యథాశక్తిగా సాయంకాలం అగ్ని ప్రతిష్టాపన చేసుకొని యథాశక్తిగా ఎంత వీలైతే అంత 10,000 అయితే 10,000 లక్ష సార్లు అయితే లక్ష సార్లు ఆ రామనామ తారక యజ్ఞాన్ని ఈ 3 రోజుల పాటు నిర్వహించుకొని ప్రధానంగా మరుసటి రోజు 22వ తారీఖు అందరి సమక్షంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిపించుకోవడమే కాకుండా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్యం ఇత్యాది కార్యక్రమాలు ప్రధానంగా నిర్వహించుకోవడం, కేవలం ఆ రామనామ సంకీర్తనం చేస్తూ రాముల వారి ప్రతిష్టా కార్యక్రమానికల్లా యథాశక్తిగా మా వంతు ప్రయత్నంగా వేదోక్త మంత్ర జప కార్యక్రమాన్ని అనంతపురంలో సంకల్పం చేయడం జరిగింది. ఈ విధంగా అయితే సూచించారో ఆ విధంగా ఈరోజు మొదటి రోజు కార్యక్రమం ఈ పూట కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. సాయంకాలం యథావిధిగా హోమ కార్యక్రమం రామనామ తారక యజ్ఞంతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుందండి, పరిసమాప్తవుతుంది. మీ వంతు ప్రయత్నంగా అందరూ కూడాను ఎక్కడైతే ఉంటారో ఆ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆ రామనామాన్ని జపం చేస్తూ మన వంతు ప్రయత్నంగా ప్రాణప్రతిష్ఠాపన సమయానికల్లా ఆ రాముల వారి విగ్రహంలోకి మరింత శక్తిని మనం జపపారాయణ పురస్సరంగా నింపి ఏ విధంగా అయితే మన
పూర్వం వైభవాన్ని రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో మనమందరం ఉండాలని ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్పండి, ఎందుకంటే దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారతీయులు ఎక్కడున్నా కూడా ఈ ముఖ్యంగా ఆ రోజు రామనామ స్మరణ చేసుకుంటూ ముఖ్యంగా ప్రతిష్ట చాలా యాంగ్జైటీగా కూడా ఎదురు చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజల నుంచి కూడా ఎలాంటి స్పందన ఉంది? చాలా అద్భుతంగా ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా. ఎందుకంటే కూడాను మనకు ఆత్మ వంటిది. మనం గమనించి ఉంటే కనుక చాలా రాజ్యాల పేర్లు మారాయి. అంటే మనకు అవంతి రాజ్యమని, మాహిష్మతి రాజ్యమని ఇలా రకరకాలుగా మన రాజ్యాల పేర్లు ఉన్నా కానీ కేవలం మారనటువంటి పేరు అయోధ్య మాత్రమే. ఆ అనతి కాలం నుంచి అంటే త్రేతాయుగం నుంచి కూడా ఆ రాజ్యానికి సాకేతపురము, అవధి అని పేర్లు ఉన్నా కానీ ప్రధానంగా అయోధ్యాపురము, అయోధ్య రాజ్యము అనేటువంటి పేరుతోనే ఎంతమంది చక్రవర్తులు, రాజులు, ఆ తర్వాత మన కాలగమనంలో అంటే క్రీస్తు శకం తర్వాత తురుష్కులు పరిపాలించిన అప్పుడు కానీ బ్రిటిష్ పరిపాలనలో కానీ ఎన్ని రకాల పేర్లు రకరకాలుగా మారుస్తూ వస్తున్నా కానీ అయోధ్య అనేటువంటి పేరును మాత్రం ఎవరు మార్చేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ చేయలేదు. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం, అయోధ్య రాముడు అనేది భారతీయుల యొక్క ఆత్మ వంటిది. కాబట్టి ఇది మన భారతీయులందరి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఏ విధంగా అయితే అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది జరుగుతోందో ఇది ఒక చారిత్రక ఘట్టమే కాకుండా మన భారతీయులకు, ముఖ్యంగా హైందవులకు, హిందూ జాతికంతా కూడా ఒక గర్వకారణంగా ఇది మన తరతరాలు చెప్పుకునేటువంటి విషయంగా అందరూ కూడా గమనించి ఉండొచ్చు. అందరూ కూడా ఆలోచన చేయాలి దీని గురించి కూడాను. ఎందుకంటే ఎక్కడో మన ఊరు వాడ అంతా కూడా రామాలయం ఉన్నాయి, కానీ అయోధ్యలో జరిగేటువంటి రామాలయమే ప్రత్యేకత ఎందుకు అని ఎవరు కూడా ఆలోచన చేయకూడదు ఈ సందర్భంగా. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి అనేది చాలా విశిష్టమైనది, విశేషమైనది, ముఖ్యంగా అతి పురాతనమైనది, అంటే చాలా పాతకాలమైనది. కాబట్టి అటువంటి పాతకాలమైనటువంటి సంస్కృతిలో మనం రాముల వారి యొక్క నడవడికను, ఎందుకంటే మహావిష్ణువు అవతారాలు ఎన్ని ఉన్నా కానీ రామో విగ్రహవాన్ ధర్మ, రాముడి యొక్క రూపురేఖలే కాదు, రాముడి యొక్క గుణగణాలే కాదు, ఆయన నడుచుకునేటువంటి ప్రవర్తన, మాట్లాడేటువంటి మాట, ఆయన ఉన్నటువంటి జీవితమంతా కూడా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా మానవ జాతికే, మానవాళికే ఒక ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఆ మహనీయుని యొక్క ఇది 4 వర్ణాల వారు అన్ని ప్రతి మానవుడు కూడా వారి వారి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని తాను ఆచరించి చూపించినటువంటి దార్శనికత మనకు కనిపిస్తుంది. కాబట్టి రాముల వారి యొక్క ఇది మన దేశము, మన ప్రాంతము, మన విషయమే అని కాదు. మనం జాగ్రత్తగా గమనించింటే ఇండోనేషియా పై వరకు కూడాను మన యొక్క ఈ యొక్క రామరాజ్యం అనేది వాళ్ళ పిల్లలు లవకుశలు, వాళ్ళ తమ్ములు భరత శత్రుఘ్నులంతా కూడాను వ్యాప్తి చేసి ఉన్నారు. కాలగమనంలో అన్నీ కూడా చెరిగిపోయినా కానీ అయోధ్యలో రాముని యొక్క జన్మస్థలంలో ఆయనకు కనీసం ఇంత దేవాలయం లేకపోవడం అనేది ఇప్పటివరకు మనకు సిగ్గుచేటుగా ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా. కాబట్టి ఎందుకంటే మన దేశాన్నంతా కూడా 10,000 సంవత్సరాలు దశవర్ష శతాని దశవర్ష సహస్రాణి చ అని రామ పట్టాభిషేకంలో మనకు కనిపిస్తుంది. రాముల వారు తన కుటుంబంతో సహా 10,000 సంవత్సరాలకు పైగా సుభిక్షంగా పరిపాలించారంట. అంటే ఎటువంటి 4 వర్ణాల వారు, 4 ధర్మాలు పాటించేటువంటి మానవులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అందుకనే రామరాజ్యం అంటే రామరాజ్యమే అని చెప్పి అన్ని పురాణాలలో మనకు రామాయణ కాలంలోనే కాకుండా భారత భాగవతాల్లో కూడా రాముడి యొక్క పరిపాలన గురించి, పరిపాలన దక్షత గురించి మనకు చాలా వివరంగా చెప్పి ఉంటారు. కాబట్టి అటువంటి రామరాజ్యం తిరిగి రావాలంటే మనం తిరిగి అయోధ్యలో రామాలయం కట్టుకోవడమే మనకు ఉన్నటువంటి ఇది. కాబట్టి అటువంటి చారిత్రాత్మక ఘట్టం మనకు నెలకొల్పుతోంది. కాబట్టి మనవంతు ప్రయత్నంగా ఆ రామనామ జప ఫలితాన్ని ఆ విగ్రహ ప్రతిష్టాపన సమయానికల్లా మనం చేయగలిగితే కనుక తిరిగి రామరాజ్యం వచ్చి న్యాయ పరిపాలన, రామరాజ్యం రావడం ద్వారా ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంటే మంచి వాళ్ళందరూ రక్షింపబడి దుర్జనులకంతా కూడాను శిక్ష పడేటువంటి చేసేటువంటి దక్షత కలిగినటువంటి దార్శనికుడు రామచంద్రుల వారు మాత్రమే. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో రామరాజ్యం తిరిగి వచ్చి అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అమ్మ ఏం చెప్తారు? మా ఈ 3 రోజుల కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు, ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు? అన్నిటికీ ఈరోజు చాలా సంతోషకరమైనది. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, ప్రపంచంగా ప్రపంచంతో మహిళలు కానీ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు అయోధ్య రావాలి. రాముడు ఎక్కడో ఉన్నాడు, రాముడు ఎవరు చూడలేదు, రాముడు ఇప్పుడు నిజమైన రాముడు అయోధ్యకు వస్తున్నాడు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. 3వ రోడ్లో ఈరోజు చలపతి గారు ఇంత కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున సంగీతం, కోలాటం, రామాయణం, సుందరాకాండ పారాయణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే రామనామ జపంతో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మాకు చాలా సంతోషం. పండగ ఎప్పుడూ లేదు. జనవరి 22వ తారీఖున మాకు చాలా నిజమైన పండగ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు. కానీ ఇది అసలైన అయోధ్య రాముడు ఇప్పుడు వస్తున్నాడు. మహిళలందరికీ మాకు చాలా గర్వంగా ఉంది. చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. మనకి గుళ్ళు లేవు, గోపురాలు లేవు, అసలు నైవేద్యం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు మనకు నిజమైన పండుగ, దేవాలయాలు ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతుంది. ఇంకా రాబోయే కాలం అంతా ప్రతి గుళ్ళల్లో కూడా దీప నైవేద్యం అన్నీ సక్రమంగా జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అమ్మా ఏం చెప్తారమ్మా ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రామనామం, ముఖ్యంగా అయోధ్య అనేది ఒక టార్గెట్ హిందువులందరికీ. దీని గురించి ఏంటి? బాలరాముని జన్మానికి మనం ఉన్నామో లేదో ఆ భగవంతునికి ఎరుక. సింధువు చేరి బిందువు చేరి సింధువు అయినట్టుగా మీరు ఇందాక అడిగినట్టుగా అక్కడెక్కడో జరుగుతుంటే మనకెందుకు ఇంత ఉబలాటము అంటే, మనం చేసేటువంటి ఈ చిన్న బిందువే ఆ సింధువులో చేరి ఆ బాలరాముడు రాజారాముడిగా మారి అందరూ అనుకుంటున్నట్టుగా రామరాజ్యం వస్తే ఇంకా అంతకు మించినటువంటి సంతోషం ఎవ్వరికీ కోరరు. అలాంటి ఆ రామరాజ్యానికి ఆ బాలరాముడుగా ఉండేటువంటి ఆ ప్రతిష్టను మరింత బలోపేతం చేసేందుకు రామనామాన్ని ఎంతమంది ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చేస్తే అక్కడికి బలం చేరుతుంది. నది చేరేసరికి ఇంకా మరింతగా సముద్రాన్ని చేరేసరికి సముద్రుడు ఇంకా ఎంత సంతోషిస్తాడో అంతగా ఆ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ రామనామం జపాన్ని మనం గనక వాళ్లకు సమర్పిస్తే ఆ రామరాజ్యం వస్తుంది అనేటువంటి ఒక చిన్న పెద్ద ఆశ. ఆ ఆశను పరిపూర్తిగా చేసేందుకు మనము చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఆ శ్రీరామునికి రాజారామునికి సీతను చేరడానికి వెళ్ళేటువంటి ఆ రాజారామునికి ఏ విధంగా ఉడత అయితే సహాయం చేసిందో, ఆ ఇసుకలో దొర్లి ఆ ఇసుకను తీసుకెళ్ళి ఆ సేతువుకి ఏ విధంగా సహాయం చేసిందో, అలాగే మనమందరం కూడా మన చాతనేనంత మనకు ఎంత వీలైతే అంతగా 100, 108, 1116 అలా నామజపాన్ని చేసి ఆ జపాన్ని అంతా కూడా బాలరామ అర్పితం చేసినట్లయితే రామరాజ్యం వస్తుందనేటువంటి ఆశ. జై శ్రీరామ్. ఏం చెప్తారమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీరు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు, 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కూడా విరివిగా చేస్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు? జై శ్రీరామ్ అండి. ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్న ఈ జనవరి 22వ తారీఖు మనము అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన శ్రీరామచంద్రుడు బాలరామచంద్రుడు వస్తున్నాడు. మనకు సంతోషం ఏమంటే ఈ అయోధ్యలో రామచంద్రుని గుడి కట్టించేదానికి మన స్థలము మనము పొందడానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాం. మనము చాలా అడ్డంకులు ఎదుర్కొని మనకి ఈరోజు తరతరాల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్య రామచంద్రుడు రాముని గుడి ప్రతిష్ట మనకి ఈ తరాల్లో మనము చూస్తున్నాము. మన ముందు వెనకల తర వాళ్ళు ఎవరూ చూడలేదు. అందరూ ఎంతగా ఆశగా నిరాశతో వెళ్ళిపోయినారు. మనము ఒక్క విషయంలో చాలా అదృష్టవంతులు అందరూ. ఎందుకంటే మనము ఇక్కడే కూర్చొని మనము అయోధ్య ప్రతిష్టని ప్రతిష్టాపన మహోత్సవాన్ని చూసేదానికి మనకు అనుకూలం చేసినారు. నేను ఒకటి అందరితో వినమ్రయంగా ప్రార్థిస్తుండేది ఏమంటే, ఆ రోజు మనము పండగగా ఆచరించుకొని
అందరూ ఎంతో సంతోషంగా దీపావళిలాగా ఆచరించుకుందాము. మన రామరాజ్యం మనకి మరీ వచ్చింది, కానీ శ్రీరామచంద్రుడు మనకి ఏమైతే పాఠాలు నీతులు అని చెప్పినాడో అవన్నీ మనము అనుసరించుకొని చాలా అందరూ మంచిగా ఉండి రామరాజ్యాన్ని మరీ మనమందరూ స్థాపించాలి అంటని నేను కోరుకుంటున్నానండి. చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపమే రాముడు. రాముని వంటి తండ్రి లేడు, రాముని వంటి కుమారుడు లేడు, రాముని వంటి భర్త లేడు. ఎవ్వరూ కూడా రామునితో సమానం కాలేరు ఎప్పటికీ. అంత గొప్ప రాముని యొక్క పట్టాభిషేకాన్ని మనం ఎప్పుడు చూడలేదు. త్రేతాయుగంలో రాముని గురించి విన్నాం, రామాయణం కథలు ఎన్నో విన్నాము, రామాయణం సీరియల్స్ చూసాం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా మనము రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని, ప్రపంచంలోనే మన భారతదేశం యొక్క గొప్పదానాన్ని, మహోన్నతమైనటువంటి స్థానాన్ని నేడు పొందబోతుంది భారతదేశము. ఆ రాముని యొక్క అయోధ్య మందిరంలో బాలరాముని ప్రతిష్టను ఈరోజు చూడడము, ఈ తరంలో మనం జీవించగలగడం ఎంతో పుణ్యాన్ని చేసుకున్నాము, ఎంతో అదృష్టాన్ని చేసుకున్నాము. ఈ విధంగా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకొని భారతదేశ యొక్క కీర్తిని ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో మనం నేడు చూస్తూ మన నెక్స్ట్ తర్వాతి తరాలకు ఆ యొక్క గొప్పతనాన్ని, రాముని యొక్క చరిత్రను అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. చూడవచ్చు అనంతపురంలో ఇక్కడ సీతారాముల వారిని కూడా ఈ విగ్రహాలను ఉంచుకొని ఈరోజు 3 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. చీర పైన కూడా రామ మందిరాన్ని ముద్రించుకొని ఇక్కడ చాలా విశేషమైన మహిళలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున వారి ఆనంద డోలికల్లో ఈ కార్యక్రమాలని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితులను కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ శ్రీరామ్ 3 రోజుల పాటు అయోధ్యలో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి చోట దేశవ్యాప్తంగా నామస్మరణ జపిస్తున్నటువంటి నేపథ్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మొదటి రోజు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు విరివిగా జరుగుతాయని ప్రధాన పూజారితో పాటు మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఇవన్నీ మనం ఏదైతే ఉందో రామనామ స్మరణ జపిస్తే అది రాముడి వారికి చేరుతుందని, అందుకనే ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి, అందులో ఇప్పుడు జీవిస్తున్న ప్రతి ఒక్కరూ చాలామంది అదృష్టవంతులు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు నిర్వహించేటటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా రామనామ స్మరణ అనేది చాలా అద్భుతమైనదని, ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఏర్పాట్లను చేసినటువంటి నేపథ్యంలో ఈ అనంతపురంలోనే ఏర్పాటు చేసినటువంటి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనవచ్చు. ఈ ఏదైతే ఉందో రాముడి ప్రతిష్ట జరిగేది కూడా మనం లైవ్ ద్వారా చూడడం అనేది ఇప్పుడు ఈ జనరేషన్ చేసుకున్న అదృష్టం, ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళందరూ చేసుకున్నటువంటి అదృష్టమని ఇక్కడ చాలామంది మహిళలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా నడుపుకోవాలని దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.